శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ మహాసరస్వతే నమః, శ్రీ అనఘాసహిత దత్తదేవతాభ్యో నమః. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారికి ప్రణమిల్లుతూ గురుపాదకులు వీక్షకులకు స్వాగతం అండి. ఈరోజు దత్తాత్రేయ స్వామివారి స్వయంగా తెంబే స్వామివారితో నిర్మించమన్నటువంటి ఆలయానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. తెంబే స్వామివారు నర్సోబావాడిలో సాధన పూర్తి చేస్తున్నటువంటి రోజుల్లో దత్తాత్రేయ స్వామివారు ఆయన్ని మాంగావ్ గ్రామంలో 7 సంవత్సరాల పాటు ఉండమని, అక్కడ ధర్మ ప్రచారాన్ని చేయమని ఆదేశిస్తారు. తమ సాధన పూర్తయిన తర్వాత తెంబే స్వామివారు మాంగావ్ గ్రామం వైపు తమ ప్రయాణాన్ని సాగిస్తారు. ఆ మార్గ మధ్యంలో ఆయనకి దత్తాత్రేయ స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. ఆయన ఒక బజారులోకి వచ్చి నిలబడినప్పుడు ఆయన వద్దకు ఒక విగ్రహ తయారీకారుడు వచ్చి దత్తాత్రేయ స్వామివారి యొక్క విగ్రహాన్ని ఆయన చేతుల్లో ఉంచుతారు. తనకి దత్తాత్రేయ స్వామివారి స్వప్నంలో విగ్రహాన్ని తయారు చేసి తమకి అందించమన్నారని ఆయన చెబుతారు. ఒక భర్త గతించినటువంటి స్త్రీకి స్వామివారు స్వప్నంలో ఆలయానికి భూమిని దానం ఇవ్వమని చెబుతారు. ఈ విధంగా గ్రామస్తుల సహకారంతో, విరాళాలతోటి తెంబే స్వామివారు ఆలయ నిర్మాణం అనేది పూర్తి చేస్తారు. ఆయన వైశాఖ శుక్ల పంచమి నాడు తమ స్వహస్తాలతోటి దత్తాత్రేయ స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ఆ తరువాత ఆయన 7 సంవత్సరాల పాటు అక్కడే ఉంటూ సాధన చేస్తూ ఉంటారు. భక్తులు అనుగ్రహిస్తూ ఆయన దత్తాత్రేయ స్వామి వారిని సేవిస్తున్నటువంటి రోజుల్లో కొందరు పెద్దలు ఆయన దర్శనార్థం వచ్చి దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకుని ఆయనతో ఇలా అంటారు, తమ అమ్మాయికి వివాహంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని, ఆ సమస్యకి పరిష్కారం చూపమని ఆయన ప్రార్థిస్తారు. దానితో ఆయన ఆ అమ్మాయి యొక్క జాతకాన్ని పరిశీలిస్తారు. దానిలో ఆమెకి రాజయోగం లేదని వారితో తెలుపుతారు. వారి యొక్క ప్రార్థన మేరకు ఆ అమ్మాయికి ఇంద్రాణి మంత్రాన్ని ఉపదేశం చేసి దాని యొక్క క్రియా విధానాన్ని తెలుపుతారు. ఆమె దానిని అనుసరించినటువంటి కారణం చేత ఆమెకి వివాహం అవుతుంది. రాజకుటుంబానికి సంబంధించినటువంటి తుకోజీరావు అనేటువంటి రాజవంశీకునితోటి. ఆ తరువాత ఆమెకి ఆలయం పట్ల, స్వామివారి పట్ల అమితమైనటువంటి భక్తి ప్రపత్తులు అనేవి పెరుగుతాయి. ఇందిరాబాయి స్వామివారు గతించిన తర్వాత 1938 సంవత్సరంలో ఆలయాన్ని తిరిగి ఉద్ధరిస్తారు. ఆలయంలో దత్తాత్రేయ స్వామివారి విగ్రహాన్ని, గణపతి, సరస్వతి, అదేవిధంగా ఆ గ్రామదేవత అయినటువంటి యక్షిణిని, తెంబే స్వామి వారి యొక్క విగ్రహాన్ని కాశీకి సంబంధించినటువంటి బ్రహ్మానంద అనేటువంటి తీంద్రుల వారి చేత ప్రతిష్ఠింపజేస్తారు. అంతేకాకుండా తాను స్వయంగా ఆలయాన్ని సేవిస్తూ, ఊడుస్తూ ఆలయానికి సంబంధించిన మరమ్మతులకి ఆవిడ దగ్గరుండి చేయిస్తారు. అలా మరమ్మతులు చేస్తున్నటువంటి సందర్భంలో భక్తులు తమ అనుభవాల్ని చెబుతూ ఉంటారు. ఒక మరమ్మతులు చేసేటువంటి వ్యక్తికి కాలు యొక్క వ్రణాన్ని స్వామివారు స్వప్నంలో సూచించిన విధంగా వైద్యం చేసిన కారణం చేత నయమైందని అక్కడ ఉన్నటువంటి భక్తులు చెబుతూ ఉంటారు. ఈ విధంగా దత్తాత్రేయ స్వామి వారు 2 రూపాయలతోటి మాంగావ్ గ్రామంలో ఉన్నటువంటి దత్త ఆలయాన్ని దర్శించినటువంటి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక మనం గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాన్ని తెలుసుకుందాము. గురువారం నాడు హోరాకాలంలో, అంటే సుమారు 7 గంటల లోపు గురుగ్రహానికి 9 ప్రదక్షిణాలు ఒక 16 వారాల పాటు ఎవరైతే చేస్తారో వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అదేవిధంగా గురుగ్రహం ప్రీతిగా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఒక కేజింపావు
శనగల్ని దక్షిణతో బ్రాహ్మడికి దానమిచ్చినట్లయినా గురుగ్రహం యొక్క శాంతి అనేది కలుగుతుంది. స్వస్తి.